హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమైన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ తన గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్లీ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు సాహిల్తో తను మీట్ అయ్యి రీసెంట్గా హిట్ అయిన రాజు వెడ్స్ రాంబాబులో హీరో ఉన్నాడుగా, తను కూడా వచ్చాడనమాట. వీళ్ళందరూ కలిసి రీసెంట్గా ఓపెన్ చేశాడు కదా కళింగపట్నం రెస్టారెంట్ అని చెప్పి సోహెల్. ఆ రెస్టారెంట్లో మీట్ అయ్యారు. యాక్చువల్గా ఆ రెస్టారెంట్ వచ్చేసి ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. దానిలో చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అని చెప్పి. సో ఆ రెస్టారెంట్‌లో మీట్ అయ్యి అక్కడ ఇంకా వీళ్ళు చేసిన హంగామా అయితే మామూలుగా లేదు. దానికి సంబంధించిన వీడియో వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన పిక్స్ దీనిలో పెడుతున్నారు. సాహిల్‌కొచ్చేసి కాలు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తను మీట్ అయినయి అవి కూడా చాలా వైరల్ అయిపోయినాయి. ఎందుకంటే సాహిల్, కళ్యాణ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పొచ్చు. యాక్చువల్‌గా సాహిల్ వచ్చేసి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళినప్పుడు కూడా తనతో మామూలుగా జోవియల్‌గా మాట్లాడటం అదంతా చూసాం కదా! సో ఇప్పుడు కళ్యాణ్ కూడా హీరో అడుగులు వేయడానికి స్టార్ట్ చేస్తున్నట్టు ఇప్పుడే మనకి ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ అక్క కూతురుతో తను చేసిన హంగామా అయితే మామూలుగా లేదు. దానికి సంబంధించిన వీడియోస్ అయితే సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి. యాక్చువల్‌గా కళ్యాణే కాదు వాళ్ళ అంటే మేనకోడలతో కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ తీసిన వీడియోస్ అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ దీన్ని పెడుతున్నా చూసాను. ప్లస్ తనూజ, కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు కలిసి రారా లైవ్‌కి అంటే మీరు పెట్టింది నిజమా అని చెప్పి కొంతమంది నాకు మెసేజ్‌లు పెట్టారు. యెస్ అంటే తనుజ లైవ్‌కి వద్దామన్నా కూడా ఇప్పుడు కళ్యాణ్ లైవ్‌కి కాదు ఫ్యాన్స్ మీట్‌కి కూడా వద్దంటున్నాడట. అంటే యాక్చువల్‌గా రీజన్ ఏంటంటే ఒకళ్ళు వస్తేనే కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఇద్దరొస్తే ఇంకా వాళ్ళిద్దరూ వస్తున్నట్టు అనౌన్స్ చేయకపోయినా కూడా వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ వస్తారు. తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా వీళ్ళిద్దరూ వస్తే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోవటం ప్లస్ పోలీసులు గూడా కంట్రోల్ చేయనంత ఎక్కువుంటుంది. తనుజ యాక్చువల్‌గా ఫస్ట్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ బయటకొచ్చినప్పుడు తనని అసలు ఫాన్స్‌ని కంట్రోల్ చేయలేక పోలీసులైతే మీరు వెళ్ళిపోవాలి. మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉందని చెప్పి పంపించేసారట. అదే కాదు సంక్రాంతి ఈవెంట్‌కొచ్చినప్పుడు గూడా మీరు ఎక్కువ సేపు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే మీకు ప్రాబ్లమ్ అని చెప్పి పంపించేయటం. ఫాన్స్‌ని మీట్ అయినప్పుడు ఇప్పుడు అక్కడ ఒక ఓన్లీ 5 మినిట్సే ఉండి వెళ్ళింది గుర్తుందా? ఫాన్స్ మీటింగ్ పెట్టినప్పుడు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి గాబట్టి, ఇప్పుడు కళ్యాణ్ తనతో పాటు ఇప్పుడు లైవ్‌లోకైనా ప్లస్ ఫాన్స్ మీట్ అవ్వడానికన్నా రాలేను అని చెప్పి అంటున్నాడని చెప్పి మనకందిన లేటెస్ట్ న్యూస్. బట్ ఇదైతే కన్ఫర్మ్‌గా కళ్యాణ్ త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాడు. సో, ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.